నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ విత్ తెలుగు. నేను బబిత. మనతో పాటు నరేష్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, వీఆర్ సో ఎక్సైటెడ్. నారి నారి నడుమ మురారితో పెద్ద హిట్ ఇచ్చారు అండ్ ఇప్పుడు హే బల్వంత్తో రాబోతున్నారు. సో మీకన్నా మేము ఎక్సైటెడ్గా ఉన్నాం. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నా క్యారెక్టర్ అమ్మా, నేను ఎవ్రీ ఫిల్మ్లో ఆల్మోస్ట్ డిఫరెంట్ క్యారెక్టర్సే పడతాను. నాట్ మోస్ట్ ఆఫ్ మై ఫిల్మ్ డిఫరెంట్ క్యారెక్టర్స్. బట్ ఈ సినిమా నేను కథ విన్నప్పుడమ్మా, ఒకటి ఈ క్యారెక్టరు, రెండోది సుహాస్ క్యారెక్టరు, మూడోది ద ఎంటైర్ ప్లాట్ ఆఫ్ ద ఫిలిం ఇస్ అబ్సల్యూట్లీ కొత్త. రివ్యూస్లో ఎప్పుడు రాస్తుంటారు సంథింగ్ రొటీన్ కాకుండా అని. ఆ రొటీన్ కాకుండా ఎంటర్టైన్ చేసే సినిమా అనేది. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్. సుహాస్ క్యారెక్టర్, నా క్యారెక్టర్, ప్లస్ శివాని నగరం కానీ, శ్రవంతి, మన సుదర్శన్, ప్రతి క్యారెక్టర్ కూడా దీంట్లో ఒక డిఫరెంట్ టోన్తో చేశారు. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అయితే సార్, ఈ ఇయర్లో రేపు అనేది మీకు చాలా ఇంపార్టెంట్ డే. అమ్మగారి బర్త్డే, పవిత్ర గారి బర్త్డే, సినిమా రిలీజ్ అవ్వబోతుంది. సో మీరు ఎక్సైటెడ్గా ఉన్నారని అర్థమవుతుంది. సో రేపు ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు అండ్ పవిత్ర గారికి మీరు ఏ గిఫ్ట్ ఇస్తున్నారు? నేను రేపు ఎలా సెలబ్రేట్ చేసుకుంటామంటే, కొంచెం అడ్వాన్స్లో చెప్పినా కూడా హే భగవాన్ సక్సెస్ ఆల్రెడీ హౌస్ఫుల్ స్టార్ట్ అయినాయి. యూఎస్ అంతా కూడా బిగ్గెస్ట్ రిలీజ్, 665 థియేటర్స్ లేదు. కాబట్టి ఈ సినిమా పవిత్రకు చూపిస్తున్నాను నేను. సో వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అదే పెద్ద గిఫ్ట్ అంటారా? ఓకే. అండ్ సార్, దిస్ ఇస్ ది లాస్ట్ క్వశ్చన్. అండ్ సుహాస్ గారి గురించి ఇప్పుడు మీరు ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు మీ పాత సినిమాల్ని రికలెక్ట్ చేసుకున్నారు. అయితే సుహాస్ గారికి ఈ క్యారెక్టర్ చాలా బాగుంటుంది, నా సినిమాలో నేను తనతో ఒక సినిమా రీమేక్ చేయాలంటే ఏ సినిమా చేస్తాను? ఏదమ్మా సుహాస్తోనా? రీమేకా? నా సినిమానా? ఈ సినిమాని సుహాస్కి, ఈ క్యారెక్టర్ సుహాస్ బాగా చేయగలుగుతాడు అని అనుకున్న మీ పాత సినిమాలు ఏమైనా ఉంటే ఏ సినిమా చేస్తాడు అని అంటే? మనసు మమత అని ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ చేశామ్మా. సుహాస్ లాంటి ఆర్టిస్ట్ చేయాలి అలాంటి సినిమా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.